తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట సరికొత్త శోభను సంతరించుకున్నాయి. కేసీఆర్ స్వయంగా పాల్గొంటున్న సామూహిక గృహప్రవేశాల కార్యక్రమానికి ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం ఆయన లాంఛనంగా 2 పడక గదుల ఇళ్లను ప్రారంభించనున్నారు. వారం రోజులుగా గ్రామాల్లోనే ఉంటున్న వివిధ శాఖల అధికారులు పనుల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల ప్రజలు కొత్తింటి సంబరాలకు సిద్ధమవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా అన్ని హంగులతో సకల సౌకర్యాలతో ప్రభుత్వం ఎర్రవల్లి, నర్సన్నపేటలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. శుక్రవారం జరగనున్న సామూహిక గృహప్రవేశాల కోసం అధికారులు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు. నర్సన్నపేటలో విద్యుదీకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కరెంటు స్తంభాలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి గోదావరి తాగునీరు సరఫరా కోసం నల్లాలు బిగించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో గ్రామంలో మొక్కలు నాటుతున్నారు. ప్రతి గ్రామానికి 2 జిల్లా స్థాయి అధికారులను పనుల పర్యవేక్షణకు నియమించారు. వీరి ఆధ్వర్యంలో ప్రతి 12 ఇళ్లకు ఒక గ్రామీణాభివృద్ధి కమిటీ సభ్యుడు, ప్రభుత్వ అధికారి పనులను సూక్ష్మ స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. భగీరథ పనులు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ శాఖతోటి, తర్వాత హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల సహకారంతో మరీ ప్రత్యేకంగా ఎర్రమట్టిని తెప్పించేసి, మంచి మట్టిని తెప్పించేసి ఒక్కొక్క ఇంటికి హోమ్ స్టేడ్ ప్లాంటేషన్ కింద 5 మొక్కలు, అంటే అవి కూడా వాళ్ళకి పనికొచ్చేలాగా ఒక కరివేప మొక్క ఒకటి, జామ మొక్క, ఒక మల్లె మొక్క, అలాగే ఒక కొబ్బరి మొక్క, తర్వాత ఒక్కొక్క ఈ జామ 5 మొక్కల చొప్పున వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 5 గుంతలు కూడా తవ్వించడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా 2 పడక గదుల ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనలో ఎక్కడా రాజీ పడలేదు. 200 గజాల విస్తీర్ణంలో 560 చదరపు అడుగుల్లో నిర్మాణం చేపట్టింది. 24 గంటలు నల్లాల ద్వారా నీటి సరఫరా ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి సౌర విద్యుత్ పరికరాలు, ఇంకుడు గుంత ఏర్పాటు చేశారు. సామాజిక వసతుల కల్పనపైన సర్కార్ దృష్టి సారించింది. భూగర్భ మురుగునీటి పారుదల, సీసీ రోడ్లు, పార్కులతో పాటు విశాలమైన కళ్యాణ మండపం నిర్మించారు. ఎర్రవల్లి, నర్సన్నపేటలో 5,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 2 గోదాములను నిర్మించారు. డబుల్ బెడ్రూమ్ హౌస్లో మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10 ఫీట్ బై 10 ఫీట్, చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10 ఫీట్ బై 9.5 ఫీట్. అదేవిధంగా హాల్ ఉంటుంది. హాల్ సైజ్ కూడా 9 బై 14 ఫీట్. ఒక కిచెన్ 6 ఫీట్ బై 8 ఫీట్. 2 టాయిలెట్స్, ఎక్స్టర్నల్ టాయిలెట్స్ ఉంటాయండి. ఒకటి బాత్రూమ్ సపరేట్గా, ఒకటి టాయిలెట్ సపరేట్గా ఉంటుంది. దాని ఫీట్ సైజ్ కూడా ఒకటి 4 ఫీట్ బై 4 ఫీట్, ఇంకొకటి 4 ఫీట్ బై 4.5 ఫీట్ అండి. అదనంగా విలేజ్ క్యారెక్టర్ గురించి అని బయట మేము ఒకటి అరుగు కట్టడం జరిగింది. మనము హాల్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓపెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ మీద మన ధాన్యాలు ఏదైనా ఎండబోసుకోవడానికి వీలుగా ఉంటుంది. బాత్రూము, తర్వాత టాయిలెట్, తర్వాత రూఫ్ వాటర్లో వర్షం నీరు ఏమైనా పడితే ఆ వాటరు, ఈ 3 వాటర్ వచ్చేసి సోక్పిట్లోకి పోయేటట్టు, సోక్పిట్లో నుంచి అండర్ గ్రౌండ్ వాటర్కి రీఛార్జ్ అయ్యేటట్టు. ఒకవేళ ఎక్సెస్ వాటర్ ఉంటే, కొన్నిసార్లు వర్షాకాలంలో కొద్దిగా ఎక్కువ వాటర్ పడినా బయటకు వెళ్ళడానికి కూడా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే వాటర్, గ్రౌండ్ వాటర్ అంతా ఎప్పటికప్పుడు ఏ రోజుకి రోజు ఎప్పటికప్పుడు వెంటనే రీఛార్జ్ కూడా పోతుంది. దానివల్ల మనకు ఇక్కడ ఎటువంటి శానిటేషన్ సమస్య ఉండదు. ఫ్యూచర్లో మనకు వాటర్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితులు ఈ గ్రామ పంచాయతీలో ఉండదు. శుక్రవారం ఉదయం 7:53 2 గ్రామాల్లో సామూహిక గృహప్రవేశాలు జరగనున్నాయి. సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని కళ్యాణ మండపం వద్ద నిర్వహించే పూజా కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎర్రవల్లిలో 330, నర్సన్నపేటలో 159 ఇళ్లలో సత్యనారాయణ స్వామి వ్రతాలతో పాటు పూజా కార్యక్రమాలను ఏకకాలంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం అవసరమయ్యే పూజారులను, పూజా సామాగ్రిని సైతం ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి పాల్గొనే పూజా కార్యక్రమాల ఏర్పాట్లతో పాటు వందల సంఖ్యలో వచ్చే బ్రాహ్మణుల వసతి కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. 500 మంది బ్రాహ్మణులు వివిధ ప్రాంతాల నుంచి మనము తీసుకురావడం జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా వసతి, వారికి వాహన వసతి అన్నీ కూడా సమకూర్చాము. అదే రోజు ఈ గ్రామస్తులు కూడా అందరూ కూడా వారి యొక్క ఇండ్లను శుద్ధి చేసుకొని వారందరూ కూడా చాలా సంతోషంగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమానికి అందరూ కూడా సిద్ధమై ఉన్నారు. గ్రామస్తులు తమకు కేటాయించిన ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. సామూహిక గృహప్రవేశాల సంబరాల కోసం బంధువుల్ని ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. సీఎం కేసీఆర్ తమ గ్రామాలను దత్తత తీసుకోవడంతో తమ జీవితాలే మారిపోయాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ ప్రజలందరూ కూడా మా జీవితంలో కూడా మేము ఇల్లు కట్టుకునే వాళ్ళం కాదు. ముఖ్యమంత్రి గారి పుణ్యమాన్ని మేము ఇల్లు కట్టుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆయన రుణాన్ని తీర్చుకునే శక్తి కూడా మాకు లేదు. ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. మేము ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. సీఎం గారు దత్తత తీసుకున్న సందర్భంగా మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించిండు. నేను కూడా అందులో ఒక లబ్ధిదారునే. నాకు కూడా ఒక ఇల్లు వచ్చింది. నాకు ఇంతకుముందుకు ఒక పెంకుటిల్లు ఉండే, ఆ పెంకుటిల్లుని తీసేసి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధి పొందినాను. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. గృహప్రవేశాల ముహూర్తానికి ఒక్కరోజే ఉండడంతో ఎర్రవల్లి నర్సన్నపేట ప్రజల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.